వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం జగన్ విదేశీ పర్యటనకు సిబిఐ కోర్టు అనుమతి. ఈ నెల 16 నుంచి జూన్ 1 వరకు విదేశీ పర్యటన. జగన్ విశాఖలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి బలంగా వీచిందన్న బొత్స. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతుగా నిలిచారు. 2 జాతీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టించారన్న కేటీఆర్. మండి ప్రజలు ప్రేమే సొంత రాష్ట్రానికి తీసుకువచ్చింది. మండిలో నామినేషన్ దాఖలు చేసిన కంగనా రనౌత్. మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్. సిబిఐ ఈడీ కేసులో తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు. లాభాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 328, నిఫ్టీ 113 పాయింట్లు లాభం. ఢిల్లీలో అతిపెద్ద జైలు సముదాయం తిహార్ జైలులో బాంబు పెట్టినట్లు ఈమెయిల్లో బెదిరింపులు వచ్చాయి. ఈ మధ్య వరుసగా ఢిల్లీలోని స్కూళ్లు, హాస్పిటల్స్, ఎయిర్పోర్టులో బాంబు పెట్టినట్లు ఈమెయిల్స్ బెదిరింపులు వచ్చాయి. వాటిని దర్యాప్తు చేస్తుండే కానీ అత్యంత పటిష్టమైన భద్రతా వలయంలో ఉండే తిహార్ జైలులోనూ బాంబు పెట్టినట్లు ఈమెయిల్ బెదిరింపు వచ్చింది. ఈమెయిల్ అందిన వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది బాంబ్ స్క్వాడ్ను కూడా రప్పించి తిహార్ జైలులో అనువనును 2 సార్లు గాలింపు చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు ఎలాంటి బాంబు జాడా తెలియలేదు. ఇది ఉత్తుత్తి బెదిరింపు అయి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ, ఢిల్లీ మహానగరంలోనూ 20 ఆసుపత్రుల్లో ఇలాగే బాంబు పెట్టినట్లు మే 12న బెదిరింపులు వచ్చాయి. అంతకుముందు పలు స్కూళ్లలో బాంబు పెట్టనున్నట్లు బెదిరింపులు వచ్చాయి. ఇంతవరకు ఈమెయిల్ ఎవరి నుంచి వస్తున్నాయో స్పష్టంగా తెలియలేదు. సీఎం జగన్ విదేశాలకు వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 16 నుంచి జూన్ 1 వరకు యూరప్ పర్యటనకు సీఎం అనుమతి కోరారు. లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్లో పర్యటించేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సిబిఐ కోరింది. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు జగన్ విదేశీ పర్యటనకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి వివరాలు కోర్టుకు, సిబిఐకి సమర్పించాలని జగన్ను ఆదేశించింది. వైసీపీపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. నిన్నటి పోలింగ్లో వైసీపీ దాడులను ధైర్యంగా ఎదిరించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలపై పోలింగ్ అనంతరం కూడా దాడులకు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. పల్నాడు, చంద్రగిరి సహా పలు చోట్ల ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం ఆందోళనకరమన్నారు. ఎన్నికల సంఘం, పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్రంలో శాంతి భద్రతలను పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాలని కోరారు. హింసను ప్రేరేపిస్తున్న శక్తులపై కఠినంగా వ్యవహరించి ప్రజలకు రక్షణ కల్పించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
రైతు భరోసా వేయనందుకు రైతులు ఆగ్రహంతో ఉన్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రుణమాఫీ విషయంలో మోసం చేశారని రైతులు ఆగ్రహంతో ఉన్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు బీఆర్ఎస్కు మద్దతుగా నిలిచారన్నారు. రైతుల వ్యతిరేకత గ్రామీణ ప్రాంతాల్లో ఓట్ల రూపంలో కనిపిస్తుందన్నారు. అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మేము చేసిన పనులన్నింటినీ కూడా తిరగదోడి కొత్త జిల్లాలు రద్దు చేయాలని, అదేవిధంగా కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో ఇది కూడా రాష్ట్ర ప్రజల్లో ఒక విముఖతను, ఒక రకమైన ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచిందని చెప్పి కూడా మేము అనుకుంటా ఉన్నాం. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మొత్తంగా 420 హామీలు ఇచ్చి ఇవాళ వాటిని తుంగలో తొక్కిన వైనం మీద కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనబడింది. మేము ఎక్కడెక్కడైతే తిరిగినామో చాలా స్పష్టంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా అని చెప్పి మోసం చేసినందుకు, రైతు బంధునే మొత్తంగా వేయనందుకు, కరెంటు విషయంలో తీవ్రమైన నష్టం చేసినందుకు ఇవాళ రైతులు బగ్గున మండుతా ఉన్నారు. తప్పకుండా ఆ వ్యతిరేకత అనేది ఓట్ల రూపంలో కనబడుతుంది గ్రామీణ ప్రాంతాల్లో అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. రైతాంగం అంతా ఒకటే అనుకున్నారు, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, అందుకే ఈ ఎన్నికల్లో కర్రుగాల్చి వాత పెట్టాలనుకున్నారు, పెడతారని చెప్పి కూడా నేను బలంగా నమ్ముతా ఉన్నాను. వాళ్ళ రాష్ట్రంలోనేమో దేశంలో 2 కూటమిల్లోనూ ఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితి లేదని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏకి, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమికి మెజారిటీ వచ్చే దాఖలాలు లేవన్నారు. ప్రాంతీయ పార్టీలే తమ హవా కొనసాగించబోతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఇండియా ఎన్డీఏ కూటమిలో లేని బీఆర్ఎస్, వైసీపీలే నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయని అన్నారు కేటీఆర్. కార్యకర్తలకు కూడా నేను చేసే విజ్ఞప్తి, వాళ్ళ దేశంలో ఈ 2 కూటమిల్లో ఏ కూటమికి కూడా స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితి కనబడడం లేదు. ఇటు బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏకి కానీ, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న ఇండియా కూటమికి కానీ స్పష్టమైన మెజారిటీ అయితే వచ్చే పరిస్థితి లేదు. ప్రాంతీయ పార్టీలే తమ హవా కొనసాగించబోతా ఉన్నాయి. తప్పకుండా ఏ పార్టీలైతే ఇండియాలో కానీ ఎన్డీఏలో కానీ లేవో ఆ పార్టీలకు వచ్చే సీట్లు, అందులో చాలా ప్రముఖమైన పార్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఉన్నది, వైఎస్ఆర్సీపీ ఉన్నది, బిజు జనతాదళ్ ఉన్నది. వీళ్ళే రేపు ప్రాంతీయ శక్తులే నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తాయనే విశ్వాసం మాకున్నది. నేను మా నాయకులు, కార్యకర్తలకు కూడా కేసీఆర్ బస్సు యాత్రతో పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాన్ని ఓ మలుపు తిప్పబోతుందని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు. 17 రోజుల బస్సు యాత్రతో 2 జాతీయ పార్టీలు దిగిరాక తప్పదన్నారు. కేసీఆర్ ఏ జిల్లాకు వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. నిజంగా చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక మలుపు తిప్పింది రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారి బస్సు యాత్ర. 17 రోజుల బస్సు యాత్రతో 2 జాతీయ పార్టీలు కూడా దిగిరాక తప్పని పరిస్థితి. 2 జాతీయ పార్టీల నాయకత్వాలు కూడా తెలంగాణ చుట్టూ గింగిరాలు కొట్టక తప్పని పరిస్థితి కేసీఆర్ గారి బస్సు యాత్ర కల్పించింది. ఏ జిల్లాకి పోయినా, ఏ నియోజకవర్గానికి పోయినా, ఏ పట్టణానికి పోయినా బ్రహ్మరథం పట్టినారు ప్రజలు. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి పాయింట్లో ఎక్కడెక్కడైతే కేసీఆర్ గారు కాలు పెట్టారో దాదాపు 30 చోట్ల, ప్రతి చోట కూడా ఈ బస్సు యాత్రని, రోడ్ షోలను కూడా విజయవంతం చేసిన మా పార్టీ నాయకత్వానికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. దేవుళ్లను అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తుందని ఆరోపించారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. బీజేపీ అవాస్తవాలు మాట్లాడుతుందన్నారు. బీఆర్ఎస్ నుంచి 20 మంది, బీజేపీ నుంచి 5 ఎమ్మెల్యేలు తమకు టచ్లో ఉన్నారని, ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. అలా వస్తే తమకు 90 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందని చెప్పారు. ఎంపీ లక్ష్మణ్కి పొలిటికల్ చీప్ ఖరాబ్ అయినట్లు ఉందని ఎద్దేవా చేశారు. కొత్త చిప్ వేసుకోవాలని రావాలని, కావాలంటే దానికి అయ్యే ఖర్చును కూడా కాంగ్రెస్ పార్టీని ఇస్తుందని జగ్గారెడ్డి సెటర్లు వేశారు. కేంద్రంలో బీజేపీ అయినా, రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా, ఎలాంటి ఎన్నికలు జరిగినా కొంత పోలీస్ అధికారులను వాడుకొని కాంగ్రెస్ నాయకులను అడ్డు తగలడము, ఇబ్బంది పెట్టి ఓట్ల విషయంలో వాళ్ళ పైచేయి ఉండేటట్టుగా గత చరిత్ర ఉంది. కాబట్టి నిన్న జరిగిన 17 పార్లమెంటు సీట్లలో ఎక్కడ కూడా తెలంగాణలో గొడవలు లేకుండా, ఎలాంటి గొడవలకు అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఎన్నికలు స్వేచ్ఛగా జరుపుకునేటట్టుగా సహకారం ఇచ్చింది. కాబట్టి ఈరోజు ప్రశాంతంగా ఎన్నికల
జరిగినాయి తెలంగాణలో, ఆ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ది, సీఎం రేవంత్ రెడ్డి గారిది, ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లది అనేది చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మీడియా ద్వారా చెప్పదలుచుకున్న అంశం. తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోతుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టేందుకు కొత్త అప్పులు తెచ్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మొగ్గు చూపుతుందని ఆరోపించారు. కాళేశ్వరం, ధరణి సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద పెట్టిన ఒట్లు ఫలించలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ బాటలో రేవంత్ నడుస్తున్నారని విమర్శించారు. బీజేపీ 370 స్థానాలు, ఎన్డీఏ కూటమి 400 స్థానాలకు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కరెంటు కోతలు, ఈ నీటి ఎద్దడి ప్రారంభమైంది. కేవలం మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం అన్నాడు కానీ ఇప్పుడు ఆ ఊబిలోకి, నష్టాల ఊబిలోకి నెట్టబడుతున్న ఆర్టీసీని కూడా ఆదుకోలేని పరిస్థితి. అదనపు బస్సులు కానీ 350 కోట్ల భారం కానీ ఈ ప్రభుత్వం మోయకుండా ఏ రకంగా వీరు పరిపాలన కొనసాగు, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే మరి సంకీర్ణం కాకపోతే ఏమొస్తుంది? నేను మొదటి నుంచి కూడా స్పష్టం చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ మెజార్టీ సీట్లు సాధించినప్పటికీ కూడా ఈ రేవంత్ రెడ్డి గారు అతి ఉత్సాహంతో ఏదైతే ప్రజలకు ఈ గ్యారంటీల పేరు మీద, ఉచితాల పేరు మీద భ్రమలు కల్పించారో, భ్రమలు కల్పించినప్పుడు అమలు చేయకపోతే ప్రజల్లో తిరుగుబాటే కాదు, వాళ్ళ పార్టీలో కూడా ఖచ్చితంగా వారు తిరగబడే పరిస్థితి వస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు బీజేపీది తెలంగాణలో ఎందుకు అంటున్నానంటే, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే దేశం మొత్తం మీద కూడా కాంగ్రెస్ తుడిచిపెట్టుకపోతుంది. తెలంగాణలో కూడా ఆగస్టులో ఈ రైతు రుణమాఫీ పేరు మీద దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి అది కనుక రేవంత్ రెడ్డి దాన్ని అమలు చేయకపోయినట్టయితే ఆగస్టు సంక్షోభం కూడా తప్పదనే విషయాన్ని ఇవాళ ప్రజలు చర్చించుకుంటున్నారు. కాబట్టి ఎన్ని రకాలైనటువంటి వీరు విన్యాసాలు చేసి ప్రజలు తప్పుదో పట్టించడానికి మోదీ యొక్క మరి ఈ యొక్క ప్రపంచనను ఎదుర్కోవడానికి సమాజాన్ని నిత్యనంగా చీల్చేటువంటి కుట్రలు, రిజర్వేషన్లు, రాజ్యాంగం అని పదే 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 రాహుల్ గాంధీ నుంచి మొదలుకొని రేవంత్ రెడ్డి వరకు చివరికి ఫేక్ వీడియో తయారు చేసి మరి ఈ యొక్క ఫేక్ సీఎంగా పేరుగాంచిన రేవంత్ రెడ్డి చేసినటువంటి దాంట్లో కూడా ప్రజలు కించిత్తు కూడా ఈ వర్గాల్లో మరి విశ్వసించలేదు. బీఆర్ఎస్ గురించి అది చచ్చిన పాము, ఎంత వారు జాకి బట్టి లేపాలని ఆ యొక్క మరి కారు ప్రయత్నం చేసినా కారు గ్యారేజ్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి వీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, కుప్పిగింతలు వేసినా ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి ఈ రాష్ట్రంలో మరి ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రజలు కూడా 10 ఏళ్ళు మోసపోయినాం ఈ కుటుంబం పట్ల. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వారి నిర్వాహకం వల్ల రాష్ట్రం అధోగతి పాలైందని, అందుకనే వారు మరి ఈ యొక్క ఎన్నికల్లో కనీసమైనటువంటి ఒక్క సీటు కూడా గెలవకుండా డిపాజిట్లు దక్కించుకోవడమే గగనంగా మారిన పరిస్థితి. భవిష్యత్తులో బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం కావడం ఖాయమే. తెలంగాణలో 12 స్థానాల్లో బీజేపీ విజయం సాధించబోతుందన్నారు ఆ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ. లోక్సభ ఎన్నికల్లో తనను గెలిపించాలని ప్రజలు ముందే నిర్ణయానికి వచ్చారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి 8 సార్లు జిల్లాకు వచ్చి ప్రచారం చేసిన పలు చోట్ల కాంగ్రెస్ నేతలు యువతను భయపెట్టినా వారంతా బీజేపీ వైపే నిలిచారన్నారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లామని చెప్పారు. మహబూబ్ నగర్లో 2 నుంచి 3 లక్షల మెజారిటీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా తెలంగాణలో మనకు నిన్న 13వ తేదీ నాడు పోలింగ్ జరిగింది. నిన్న సాయంత్రం 6:30 లోపల మ్యాక్సిమం అన్ని చోట్ల కూడా పోలింగ్ పూర్తయింది. మరి పోలింగ్ శాతం కూడా పోయినసారి కంటే పోల్చుకుంటే దాదాపు 10% పోలింగ్ శాతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ శాతం పెరగడం, అదేవిధంగా మన జిల్లాలో కూడా 10% పైన పోలింగ్ శాతం పెరగడం, ప్రజలందరూ కూడా ఈ ఎన్నికలు
పార్లమెంట్ ఎన్నికలు దేశంలో ప్రధానమంత్రి ఎవరు ఉండాలని నిర్ణయించడం కోసమైనటువంటి అవగాహన ప్రజల లోపల పూర్తిగా ఈ ఎన్నికల్లో గ్రామానికి ప్రతి ఒక్క ప్రజలకు ఈ ఎన్నికలు, ఎందుకంటే మామూలుగా జనరల్గా మనం చూస్తే పార్లమెంట్. తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఒకే విమానంలో మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి ప్రయాణించడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి పొంగిలేటితో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ, పెనబాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కొచ్చిన్ వెళ్లారు. వారితో పాటు అదే విమానంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రయాణించారు. ముందు వెనుక సెట్లలోనే కాంగ్రెస్ నేతలు రోహిత్ రెడ్డి కూర్చున్నారు. ఇండిగో 6A 6707 విమానంలో హైదరాబాద్ నుంచి కొచ్చిన్ వెళ్లారు ఈ నేతలు. పైలట్ రోహిత్ రెడ్డి 2018 ఎన్నికల్లో తాండూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఓటు వేయడానికి వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్ చేరుకుంటున్నారు. దీంతో నగరంలో మెట్రో స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ జనంతో కిటకిటలాడుతుంది. ఓటు వేయడానికి వెళ్లి తిరుగు ప్రయాణంతో మెట్రో స్టేషన్లు రద్దీగా మారాయి. వరుసగా సెలవు దినాలు ముగియడంతో జనం హైదరాబాద్ పట్టపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. ఓటేసేందుకు సొంతూరుకు వెళ్లిన ప్రజలు తిరిగి నగర బాటపట్టారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో హైదరాబాద్ నగరానికి వస్తున్నారు. దీంతో సిటీ బస్సులు, మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్, బీహెచ్ఈఎల్ వెళ్లేవారు మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ఇవి ఈ బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.